కొరింథీయులకు 2 పత్రికలు రాస్తారు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు 2 పత్రికలు రాస్తాడు. ఎందుకు అనంటే పౌలు గారికి తెలుసు, ధర్మశాస్త్రాన్ని అంతా కూడా చదివినటువంటి వ్యక్తి. గమాలయుల పాదముల యొద్ద ఆయన చాలా విద్యను అభ్యసించిన వాడు. ఈ ధర్మశాస్త్రం అంటే ఆయన బహుగా ఎరిగి అనేకమైనటువంటి పండితుల దగ్గర తర్ఫీదు పొందినటువంటి అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలు రాస్తున్నప్పుడు ప్రతి పత్రిక కూడా సంఘ క్రమాన్ని ఉద్దేశించి ఆయన రాస్తూ వచ్చాడు. సంఘ క్రమాన్ని, సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎలా అభివృద్ధి చెందాలి, సంఘంలో విశ్వాస యొక్క పాత్ర ఏంటి, సంఘంలో సంఘ కాపరి యొక్క పాత్ర ఏంటి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఆత్మీయమైనటువంటి బిడ్డ చేయాల్సినటువంటి పని ఏంటి అని తప్పకుండా ఆయన లిఖించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ద్వారా కొన్ని పత్రికలు రాయిస్తూ వచ్చాడు. వాటిని పౌలు అనే. దైవజనుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు తనకిచ్చిన వరం ఏంటో తెలుసా? దైవజనుడు ఏది పలుకుతాడో అది జరుగుతుంది. చెప్పలు కొడదాము, అతడు ఏది పలుకుతాడో అది జరుగుతాయి. ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగరుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేర్తాడు. ఈ మందిరంలోకి కృపాకరయ్య గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పరిచర్య అంతా కూడా తనొక్కడే తన భుజాల మీద వేసుకొని చేస్తున్నాడు. ప్రియులారా, కానీ దేవుడు ఆయన ఇక్కడ పెట్టిన ఉద్దేశం ఏంటో తెలుసా? తను ఏ మాట పలుకుతాడో అది జరిగిస్తాడు, అది నెరవేరుస్తాడు. ఇదిగో ఈ పట్టణంలో, ఈ శ్రీరాముల పల్లిలో, ఈ అంబారలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఇదిగో ఈ మందిరం దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు ఏ మాట చెప్తాడో ఆ మాట పలుకుతాడు, ఆ మాట నెరవేర్చబడతాడు. దైవజనుడు పాత్ర అదే. దైవజనుడు దేవుడు నిలబెట్టి మన జీవితాల్లో కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడానికి దైవజనులకు దేవుడు బయలుపరుస్తాడు.